నేనేం చెప్తా అన్న, ఆల్రెడీ చూసినారు, చాలా బాగుందని చెప్పినారు కదా, మళ్ళీ బాగోలేదని ఎవరైనా అంటే మరి ఊరుకోనన్నా. ఏ సార్ సినిమా యావరేజ్ అంటే నేనేం చేస్తానన్నా, వాళ్ళు సరిగ్గా చూడకపోతే అది ఆ తప్ప అన్న. వాళ్ళ అర్జెంటుగా ఐ స్పెషలిస్ట్ సార్ పోవాలన్నా. మా భాషని బాగా ఎగతాలు చేసినారన్న, వాళ్ళు ఊరికే వదిలిపెట్టినన్నా. ఇది మామూలు మంచిగా ఉండదు. ఇందులో మంచి మెసేజ్ ఉందన్న. ఒక వ్యక్తి ఎవరైనా వేరే దేశంలో చిక్కుకుంటే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలియదు, కానీ పాకిస్తాన్లో చిక్కుకుంటే ఎంత ఇబ్బంది ఉంటుంది ఈ మూవీలో అయితే చూపించండు. క్లైమాక్స్ సీన్ అయితే పాకిస్తాన్ ఇండియా ఆ ఎంబసీ సిస్టమ్ సీన్ అయితే ఎక్సలెంట్ ఉందన్న. ఆ సీన్ చూసైనా మూవీ బాగోలేదని ఎట్లా చెప్తారన్న? ఆ తండేలు కాదు, తోడేలు ఎంత ఫాస్ట్గా ఉంటుందో ఆ సినిమా కూడా అంతే ఉంటుంది ఫాస్ట్గా. పాకిస్తాన్లో సీన్స్ ఎలా అనిపించినాయి మరి? పాకిస్తాన్లో సీన్స్ మరి అక్కడ తగ్గట్టు చేయాలి కాబట్టి ఆ సినిమా చాలా బాగుంది. కాబట్టి జాతీయ జెండాని లాస్ట్లో ఫైర్లో వేశారు. అది అలా చేయొచ్చో చేయకూడదో మరి తెలీదు, కానీ ఆ సీన్ చూసేటప్పుడు చాలా హర్టింగ్ అయితే అనిపించింది అన్న. జెండాని కాల్ చేస్తున్నారని బాధ అనిపించింది. సెంటిమెంట్ సీన్స్ ఎలా అనిపించాయి మరి? సెంటిమెంట్స్ ఓకే అన్న. అది సెంటిమెంట్స్లో ఇందులో ఎక్కువ లవ్ సీన్సే ఎక్కువ ఉన్నాయన్న. ఆ లవ్ సెంటిమెంట్ చాలా మూవీస్లో చూసినాం కాబట్టి రొటీన్ అనిపించింది. సాయి పల్లవి ఎలా చేసింది మరి? సాయి పల్లవి లేడీ కమలాషన్ అన్న. ఆమె యాక్టింగ్ ఇంకా అదరగొట్టేస్తుంది. ఆమె కూచిపూడి శ్రీలీల డ్యాన్స్ చేస్తూ ఉంటారు. దీని తర్వాత 3 సినిమాలు వస్తాయి కదా. సినిమా హిట్టేనా మరి? హిట్ అవ్వచ్చు అన్న.